అప్డేట్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ వరంగల్లో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలోని రంగసాయిపేటలో వన మహోత్సవంలో పాల్గొన్నారు. రంగసాయిపేట డిగ్రీ జూనియర్ కాలేజీలో మొక్కలు నాటారు. సీఎంపై కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంతో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర శాఖల అందరికీ మా అటవీ శాఖ తరఫున మంత్రి కొండా సురేఖ వరంగల్లో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలోని రంగసాయిపేటలో వన మహోత్సవంలో పాల్గొన్నారు. రంగసాయిపేట డిగ్రీ జూనియర్ కాలేజీలో మొక్కలు నాటారు. సీఎంపై కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంతో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ వరంగల్ చేరుకున్నారు. తన సొంత కాన్స్టిట్యున్సీలోని రంగసాయిపేట లో ఉన్నటువంటి డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఇక్కడికి రాగానే అధికారులంతా కూడా అప్పటికే వచ్చేసి ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అయితేనేమి, ఆమె శాఖకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులందరూ కూడా వచ్చారు. ఆమెకు బొకేలతో స్వాగతం పలికారు. అదే క్రమంలో కొండాకు సంబంధించినటువంటి వర్గం కూడా, కొండా వర్గీయులు అంతా కూడా నాయకులు, కొండా వర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని కొండా సురేఖ కారు దిగగానే కొండా జై కొండా అంటూ నినాదాలు చేశారు. మొత్తం కొండా కుటుంబానికి అనుకూలపరమైనటువంటి నినాదాలు చేస్తూ స్వాగతం పలుస్తూ ఆమెను వేదిక దగ్గరికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొండా సురేఖ మొక్కలు నాటారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మొక్కలు నాటి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను కూడా ఆమె పరిశీలన చేస్తున్నారు. ఇక్కడే వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద కాసేపట్లోనే మంత్రి కొండా సురేఖ కూడా ప్రసంగించబోతున్నారు. అయితే ఇక్కడ ఈ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం వరకే ఆమె పరిమితమై మాట్లాడతారన్న సంకేతాలు అయితే వినబడుతున్నాయి. తర్వాత ఆమె మీడియాను అట్రాక్ట్ చేస్తారా, మీడియాతో మాట్లాడతారా, మీడియా అడిగేటువంటి ప్రశ్నలకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ కలుగుతుంది. అయితే కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే కొండాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆమె వర్గీయులు కానీ ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. పొలిటికల్ గా, రాజకీయంగా వాళ్ళు ఈ వివాదం అంతా, తన కూతురు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల వివాదం అంతా అధిష్టానము తర్వాత క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నందున ఈమె కూడా మాట్లాడే అవకాశాలు లేవని తెలుస్తుంది. రేపు కొండా సురేఖ వీళ్ళంతా కూడా, కొండ వర్గీయులు, కొండ మురళి గాని వీళ్ళంతా కూడా అధిష్టానంతో సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.